హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2022 కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ, అలాగే 2021లో మెయిన్స్లోను అడ్వాన్స్లోను తమ ప్రతిభను చూపించి ఐఐటీల్లోను ఎన్ఐటీల్లోను జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. ఐఐటీలో ఈ సంవత్సరం ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఎంత మంచి శాలరీస్ తోటి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఏ కంపెనీలో వచ్చినాయి, ఏ బ్రాంచ్ల వాళ్ళకి, ఏ ఐఐటీల్లో చదువుతున్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇప్పటివరకు జనరల్గా ఐఐటీలో ఏం జరుగుతుందంటే, ఐఐటీ అంటేనే అందరికీ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, వన్స్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ ఐఐటీ యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్. అది అందరూ చెప్పే మాట. అంటే ఐఐటీలో మనం కనుక జాయిన్ అయినట్లయితే ఒక మంచి శాలరీ తోటి క్యాంపస్లోనే 4th ఇయర్లోనే మనకి ప్లేస్మెంట్ అనేది వస్తుందన్నట్టు. అంటే ఎక్కడ జాబ్ కోసం మనం ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. మనం 4th ఇయర్లో చదువుతున్నప్పుడే ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే మంచి కంపెనీస్ వచ్చి మనకే ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఇంటర్వ్యూల ద్వారా మనకి సెలెక్ట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ఐఐటీలు అనేది ఫేమస్, మీ అందరికీ తెలిసింది. అయితే ఎప్పుడు కూడాను 4th ఇయర్లో డిసెంబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ చేసి మార్చి వరకు ఈ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. 3 phases 4 phases ఇలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 1st నుంచి స్టార్ట్ అయినాయి చాలా ఐఐటీల్లో. వాటిలో వచ్చిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ బ్రాంచ్ వాళ్ళకి వచ్చినాయనేటువంటిది ఈ వీడియోలో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డిసెంబర్ 1st నుంచి స్టార్ట్ అయినటువంటి ఐఐటీల్లో ఈసారి గొప్ప విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ అయితే 2020కి సంబంధించి ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఎప్పటి వరకు ఇలాంటి సిచ్యుయేషన్ కంటిన్యూ అవుతుందో తెలియదు కాబట్టి చాలా కంపెనీలు కూడా వెనకడుగు వేసినాయి. తమ కంపెనీస్లో మంచి మంచి శాలరీస్ ఇవ్వడం కోసం కానీ, ప్లేస్మెంట్స్ ఇవ్వడం కోసం కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే రాలేదు. అందువలన మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి ఛాన్సెస్ తగ్గినాయి. కొంతవరకు ప్యాకేజెస్లో కూడా కొంత తక్కువ ప్లేస్మెంట్స్ వచ్చినాయని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం జనరల్గా అందరూ కూడాను కామన్ సిచ్యుయేషన్లో ఉండటం వలన, అఫ్కోర్స్ ఇంకా ఐఐటీలు అనేది ఇంకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ నుంచి పక్కకు రాలేదు, ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటివరకు. అయినా సరే ఆన్లైన్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, ఎవరైతే ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వర్చువల్ బేసిస్ మీద వాళ్ళకి తర్వాత ఇంటర్వ్యూస్ కానీ, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ కానీ, వీటన్నిటి ద్వారా సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్లో ఎలాంటి ప్యాకేజెస్ వచ్చినాయంటే, ఫస్ట్ ఐఐటి ఖరగ్పూర్ కనుక చూసినట్లయితే ఐఐటి ఖరగ్పూర్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ అయినటువంటిది 2.4 crores. ఇది చెప్పే ముందు ఒక మాట చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు జనరల్గా 2 రకాలైనటువంటి కంపెనీస్ ఉంటూ ఉంటాయి, డొమెస్టిక్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ అని. డొమెస్టిక్ కంపెనీస్ అంటే ఇండియా వైడ్గా ఉన్నటువంటి మన నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీస్. అఫ్కోర్స్ అవి ఫారిన్ బేస్డ్ అయి ఉండొచ్చు, లేదా మనకి స్టార్ట్అప్ కంపెనీస్ అవి ఉండొచ్చు, రకరకాలు. కానీ ఇండియాలోనే ఎక్కువగా ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ వాటిని డొమెస్టిక్ కంపెనీస్ అంటారు. అవి ఇచ్చే ఆఫర్లు ఒక టైపు. ఇంకోటి ఇంటర్నేషనల్ ఆఫర్స్. ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి అక్కడ ఇచ్చేటువంటి ఆఫర్లు. ఫస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఇచ్చిన ఆఫర్స్ ఎలా ఉన్నాయి, డొమెస్టిక్ కంపెనీస్ ఇచ్చినట్టు ఆఫర్లు ఎలా ఉన్నాయి కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఐఐటి ఖరగ్పూర్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే ఫస్ట్ ఫేజ్లోనే 2.4 crores తోటి హయ్యెస్ట్ శాలరీ తోటి ఇంటర్నేషనల్ కంపెనీ అనేటువంటిది ఆఫర్ ఇవ్వడం జరిగింది. 2.4 crores per annum. అయితే ఇక్కడ చాలామంది ట్యాక్స్లు ఇవన్నీ చెప్తుంటారు, డాలర్స్ కాబట్టి అయి ఉండొచ్చు, కానీ మనకి ఏదైనా గొప్ప విషయం కాబట్టి చెప్పుకోవాలి. 2.4 crores తోటి ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్న స్టూడెంట్కి హయ్యెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది. అలాగే ఎంటెక్ అని, బీటెక్, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ కోర్సు ఇలా ఎన్ని చూస్తే 1100 స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఐఐటి ఖరగ్పూర్లో 1100 స్టూడెంట్స్ అవుతున్నారు ఇప్పటికీ. ఈ 4th ఇయర్ బ్యాచ్ వీళ్ళలో 80% ఆఫ్ ద స్టూడెంట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లోనే జాబ్స్ వచ్చేసినాయి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ మనందరూ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, 30% స్టూడెంట్కి 30% ఆఫ్ ది స్టూడెంట్స్కి డబల్ ఆఫర్స్ వచ్చినాయి. అంటే 2-3 కంపెనీలు కూడా మేము జాబులు ఇస్తాము, మా కంపెనీలో జాయిన్ అవ్వనే ఆఫర్స్ మోర్ దాన్ 30% స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. అలాగే క్యాంపస్లో ఉన్న 80% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఫేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఐఐటి రూర్కీలో 2.15 crores తోటి ప్యాకేజీ తోటి శాలరీ అయితే వచ్చింది ఐఐటి రూర్కీలో. అలాగే ఐఐటి ఢిల్లీలో 35 మెంబర్స్కి ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. 35 స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. అది కూడా మ్యాక్సిమం ప్యాకేజీ 2 crores తోటి. ఈసారి గొప్ప విషయం ఏంటంటే అన్ని ఐఐటీల్లో కూడాను 1 crore, మోర్ దాన్ 1 crore ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఐఐటి ఢిల్లీలో అయితే 35 మెంబర్స్కి
ప్యాకేజ్ వస్తే అందులో 2 నుంచి 2.4 crores మధ్యలో ప్యాకేజీ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. ఐఐటి ముంబైలో అయితే 48 మెంబర్ స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. వాళ్ళలో మ్యాక్సిమం ప్యాకేజ్ ఎంత వచ్చిందంటే 2.05 2,05,00,000 రూపాయలు మ్యాక్సిమం ఆఫర్ వచ్చింది స్టూడెంట్స్కి. అలాగే ఐఐటి గౌహతిలో సంబంధించి 28 స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా మ్యాక్సిమం ప్యాకేజ్ 2.05 crores. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యావరేజ్ ప్యాకేజీ లీస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చిందంటే 1.2 crores. 1.2 crores అనేది లీస్ట్ ప్యాకేజీ, మ్యాక్సిమం ప్యాకేజీ 2.05 crores అనమాట. అలాగే ఐఐటి చెన్నైలో 45 స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ వచ్చినాయి. వాటిలో మ్యాక్సిమం ప్యాకేజ్ ఎంత అంటే 2 crores. అలాగే డొమెస్టిక్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్, ఐఐటి గౌహతి కానీ, ఐఐటి చెన్నై కానీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, వీటన్నిటిలో కూడా ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ 2 crores అయితే ఖచ్చితంగా కొంతమంది స్టూడెంట్స్ అయితే శాలరీ అయితే వచ్చింది. అలాగే డొమెస్టిక్ కంపెనీస్ అయితే ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏమొచ్చినాయంటే మీ అందరికీ తెలిసిందే, గూగుల్ కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ వచ్చినాయి. డొమెస్టిక్ కంపెనీల్లో కూడా వీళ్ళకి ఆఫర్స్ ఎలా వచ్చినాయంటే ఈసారి మినిమం 20 lakhs నుంచి మ్యాక్సిమం 1.05 crores వరకు శాలరీస్ కూడా డొమెస్టిక్ కంపెనీస్ అంటే నేషనల్ లెవెల్లో మన ఇండియాలోనే ఉంటూ మినిమం 20 lakhs తోటి మ్యాక్సిమం 1.05 వరకు ఫస్ట్ ఫేజ్లోనే, ఇంకా సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ఉంటాయి. అక్కడ వచ్చే కంపెనీలు బేస్ చేసుకుని కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ కూడా అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కంపెనీస్ పెరిగినాయి. 40% ఆఫ్ ది కంపెనీస్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పటివరకు జస్ట్ 10 కంపెనీలు వచ్చింటే ఇప్పుడు 14 కంపెనీస్ వచ్చినాయి అనమాట ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం ఐఐటి స్టూడెంట్స్ కోసం చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయన్నమాట. అలాగే మినిమం ప్యాకేజ్ 20 lakhs, మ్యాక్సిమం ప్యాకేజీ 1,40,00,000. నేను తప్పు చెప్పాను ఇందాక, 1,40,00,000 వరకు మ్యాక్సిమం ప్యాకేజీ నేషనల్ కంపెనీ డొమెస్టిక్ కంపెనీలో వచ్చింది. తర్వాత ఐఐటి చెన్నైలో 45%, ఐఐటి ఢిల్లీలో 48%, ఐఐటి ముంబైలో 40%, ఐఐటి హైదరాబాద్లో 40% ఈ కంపెనీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. అంటే అన్ని ఎక్కువ కంపెనీస్ ఈ సంవత్సరం రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం వచ్చినటువంటి కంపెనీస్లో ఎక్కువగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ట్విట్టర్, ఉబెర్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలు, అలాగే నేషనల్ వైడ్గా కొంచెం డొమెస్టిక్ కంపెనీస్ జొమాటో, వేదాంతు, మీషో అంటే స్టార్టప్ కంపెనీలు దాదాపుగా మోర్ దాన్ 150 కంపెనీస్ వరకు ఈ యొక్క ఆపర్చునిటీస్ ఇవ్వటంలో పార్టిసిపేట్ చేసినాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వటంలో. అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాటి యొక్క మెయిన్ సెంటర్స్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉంటాయో వాటిల్లో కూడా ఈ స్టూడెంట్స్ని ఆఫర్స్ ఇచ్చి తీసుకుంటున్నాయి. అలాగే టాప్ జాబ్ ప్రొఫైల్స్, ఎందులో టాప్ జాబ్స్ స్టూడెంట్స్కి వచ్చినాయి అంటే అయితే ఈ టాప్ జాబ్స్ ఏ కంపెనీస్లో ఏ ప్రొఫైల్కి ఇచ్చాయి అనే విషయం కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ కంప్యూటర్స్ బ్రాంచ్ కనుక చూసినట్లయితే వాళ్ళందరి కంప్యూటర్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఎక్కువగా జాబ్స్ ఏ బేస్ మీద ఇచ్చారంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, నెట్వర్క్స్ ఈ యొక్క దాంట్లో ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ తీసుకున్నారు వాళ్ళు. అలాగే ఐటీ విభాగంలో అయితే ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ప్రొఫైల్స్కు డిమాండ్ ఎక్కువగా ఉందట ఈ సంవత్సరం. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ కామర్స్, లాజిస్టిక్, ఎడ్టెక్ సంస్థలు సైతం క్యాంపస్ ఆఫర్స్ ఇచ్చాయని రాశారు. అలాగే అనలిటిక్స్, ఏఐ విభాగాల్లో అయితే ఈసారి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చిన అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే కోర్ బ్రాంచెస్ పరిస్థితి ఏంటి? కోర్ బ్రాంచెస్ అంటే మీ అందరికీ తెలుసు, మెకానికల్ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఈసీ కావచ్చు, ఇలాంటి బ్రాంచెస్లో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయంటే ఈసారి వాళ్ళకు కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి. ఎల్ఎన్టీ, తర్వాత శాంసంగ్ ఇండియా, టెక్సాన్ ఇన్స్ట్రుమెంట్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, మహీంద్రా గ్రూప్, ఓఎన్జీసీ ఇలాంటి కంపెనీలన్నిటి కూడా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేసి కోర్ బ్రాంచ్ ఎవరైతే చదువుతున్నారో స్టూడెంట్స్ అందరూ వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఆఫర్స్ అయితే ఈ సంవత్సరం రావడం జరిగింది. ఎందుకు ఇంత మంచి ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చినాయి? జనరల్గా ఏంటంటే ఎక్కడో ఐఐటీల్లో ఒక 2 crores అనే ప్యాకేజ్ ఉంటుంది. ఈసారి మ్యాక్సిమం ఐఐటీల్లో దాదాపు టాప్ 5, టాప్ 10 ఐఐటీస్లో అందరికీ కూడా మోర్ దాన్ 1 crore ప్యాకేజ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వాల్యూ పెరగటం సొసైటీలో, దానికి సంబంధించి కంపెనీస్ కూడా బేస్ అవ్వటం వలన ఐఐటీలో చదువుకున్న స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ మళ్ళీ తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఎక్కువగా ఐఐటీల్లో చదివిన స్టూడెంట్స్ కానీ ఆ జాబ్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అదే ఒక పర్టికులర్ మెయిన్ రీజన్. అలాగే ఐఐటి హైదరాబాద్ సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఐఐటి హైదరాబాద్లో 427 స్టూడెంట్స్ చదువుతుంటే
వాళ్ళందరికీ 446 ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే కనీసం కొంతమంది స్టూడెంట్స్కి 2 జాబ్స్ 3 జాబ్స్ కూడా వచ్చి ఉంటాయి. అలాగే 427 మెంబర్స్కి 446 టైప్స్ జాబ్ ఆపర్చునిటీస్ రావటం అంటే 100% దాటిపోయిందనమాట. అంటే ఒక స్టూడెంట్కి 2 జాబులు 3 జాబులు కూడా వచ్చి ఉంటాయి. అలాగే అయితే ఐఐటి హైదరాబాద్లో యావరేజ్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఎంతంటే 1.5 crores 1.5 crores పర్ యానం మీద ఐఐటి హైదరాబాద్లో యావరేజ్గా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఈ సంవత్సరం ఆఫర్ చేసినాయి. అలాగే డొమెస్టిక్ ఆఫర్లు కూడా మ్యాక్సిమం ప్యాకేజ్ 65 lakhs అండ్ మినిమం ప్యాకేజ్ అయితే 23 lakhs 23 lakhs నుంచి 65 lakhs వరకు డొమెస్టిక్ కంపెనీస్ ఆఫర్ చేసినాయి. అలాగే 10 స్టార్టప్ కంపెనీస్ కూడా 36 ఆఫర్స్ అనేది ఇవ్వటం జరిగింది ఈసారి ఐఐటి హైదరాబాద్లో. అలాగే ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో స్టార్ట్ చేసిన ఎంటెక్ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది. అలాగే ఐఐటీలో వచ్చేటువంటి టాప్ రిక్రూటర్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఏ కంపెనీస్ తీసుకుంటున్నారు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబ్, ఫ్లిప్కార్ట్, ఐటీసీ, హిందుస్థాన్ లివర్, మెర్సిడెస్ బెంజ్, క్వాల్కమ్, శాప్ లాబ్స్, ఇంటెల్ టెక్నాలజీస్, జేపీ మోర్గాన్, ఇవి టాప్ రిక్రూటర్స్ ఉన్నాయి. టాప్ రిక్రూటర్సే మనకి జనరల్గా ఫస్ట్ ఫేజ్లో వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీస్, ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక నెక్స్ట్ కొద్దిగా తక్కువ లెవెల్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఇది జనరల్గా జరిగేది. అయితే ఏ క్వాలిటీస్ కనుక మనం పెంచుకుంటే తొందరగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావచ్చు అంటే దానికి వీళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎక్కడా కూడాను వాళ్ళ స్కిల్స్ విషయంలో అయితే ఏ కంపెనీ కూడాను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే ఏమీ లేదు. కోర్ బ్రాంచెస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళతో ఆ కోర్ బ్రాంచ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటెలిజెన్స్తో పాటు పర్సనల్ స్కిల్స్ కానీ, రియల్ టైమ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్, లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నాయి. అంటే ఎవరైతే కోర్ బ్రాంచెస్ చదువుతున్నారో వాళ్ళు కానీ, లేకపోతే కంప్యూటర్స్ బ్రాంచెస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కానీ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. మనం జనరల్గా ఫోన్లో చూస్తుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం మనం. అలాగే మీరు బయట ఉన్న టెక్నాలజీని చూసుకొని బయట ఏదైనా కోచింగ్ తీసుకోవడం ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక పెంచుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు మంచి జాబ్స్ అయితే ఈ సంవత్సరం వచ్చినాయి. అది ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అని ఐఐటీల్లో భారీ ఆఫర్లు రావడానికి ఒక ఐఐటీ డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్, ఐఐటీల్లో భారీ ఆఫర్లు రావడానికి ఇండస్ట్రీ రెడీ నైపుణ్యాలు అందేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే కారణం. అంటే మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి అప్పుడు కానీ జాయిన్ చేసుకున్న టైం ఉండదు. ఇది ఒక 6 to 1 year టైం పడుతుంది. దీనికన్నా ఐఐటీలో చదివిన స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఐఐటీలో రన్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి జాబ్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకుంటే వెంటనే వాళ్ళని పనిలోకి పెట్టుకోవచ్చు. వాళ్ళు వెంటనే వాళ్ళ ఎఫిషియన్సీ చూపించడానికి స్కిల్ ఉంటుందనే ఉద్దేశంతో ఐఐటీలో చదివే స్టూడెంట్స్కి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడే ఐఐటీలో జాయిన్ అయ్యారో లేదా ఎన్ఐటీలో కూడా ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. కొద్దిగా తగ్గచ్చేమో కానీ ఎన్ఐటీలైనా ఐఐటీలైనా ఇలాంటి ఆఫర్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు. సో మీరు ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నా మీరు యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. డెఫినెట్గా మీకు కూడా ఫ్యూచర్లో మంచి జాబ్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో ఐఐటీల్లో వాళ్ళందరూ కూడా ఇంకా ఈ 4 years బాగా కష్టపడండి. అలాగే నెక్స్ట్ కమింగ్ 2022 జేఈ మెయిన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఐఐటీలో ఎన్ఐటీలో ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు బేస్ చేసుకొని మీరు కూడా అలాంటి ఆఫర్స్ పొందటం కోసం మీ వంతు మీరు ట్రై చేయండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.